వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ ఫిలిమ్స్. ఈ రోజు మనం రాక్ అదే డేన్ జాన్సన్ అండ్ క్యాథరిన్ లాగి మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన యానిమేషన్ అడ్వెంచరస్ మూవీ మోనా గురించి మాట్లాడుకుందాం. మోనా అనేది మోతుని అనే ద్వీపానికి చెందిన ఒక ధైర్యవంతమైన అమ్మాయి. టీఫీటీ దేవత హృదయాన్ని తిరిగి తన ఐలాండ్ కి తీసుకురావడానికి సముద్రంలో చేసే ప్రయాణం. ఈ సాహస ప్రయాణంలో డెమిగాడ్ మోవీతో కలిసి తన ధైర్యాన్ని, తన అసలైన గుర్తింపును, తన పూర్వీకుల సముద్రయాన వారసత్వాన్ని తెలుసుకునే కథ. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే డేన్ జాన్సన్ అదే మావి క్యారెక్టర్ అండ్ విజువల్స్, అడ్వెంచరస్ యానిమేషన్ అనేవి ఈ మూవీకి హైలైట్స్ అని చెప్పొచ్చు. మోనా మావితో కలిసి చేసే అడ్వెంచరస్ జర్నీలో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో చాలా హర్డల్స్ ని ఫేస్ చేస్తారు. ఒక కేవ్ లో ఉండే మాన్స్టర్ దగ్గర నుంచి ఒక మ్యాజికల్ హుక్ ని వీళ్ళిద్దరూ దొంగిలించే సీన్ కావచ్చు, పాయిజనస్ క్రీచర్స్ తో నిండి ఉన్న షిప్ తో వీళ్ళు డీల్ చేసే విధానం, అలాగే ఫైర్ మాన్స్టర్ నుంచి టీఫెటీగా ట్రాన్సిషన్ చెందే గాడెస్ విజువల్స్, అలాగే ఎంటైర్ మూవీ కూడా ఆల్మోస్ట్ సెయిలింగ్ లోనే జరుగుతూ ఉంటుంది. చాలా హర్డల్స్ ని దాటుకుంటూ మోనా అండ్ మావి చేసే అడ్వెంచరస్ జర్నీ, తిరిగి మోనా తన ఐలాండ్ కి చేరుకున్నాక ట్రైబల్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ పొందే ప్రౌడ్ ఫీలింగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. యానిమేషన్ అండ్ అడ్వెంచరస్ డ్రామాని థామస్ కేల్ చాలా బాగా డైరెక్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ ఫారోతో పాటు మ్యూజిషియన్స్ అండ్ ఎడిటర్ మెలోనీ ఒలివర్ గ్రేట్ వర్క్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలతో కలిసి యానిమేషన్ మూవీని ఎంజాయ్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా రీసెంట్ టైంలో ఇది ఒక బెస్ట్ చాయిస్.